రాజకీయాలు అవసరము, పవర్ అవసరము, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, పోడ్చుకుంటాము, కానీ మాటనే ఉంటుంది. అది పెట్టుకోండి. విలువల విలువలతో కూడుకున్న రాజకీయం అనేది ఎప్పుడైనా చరిత్రలో ఉంటుంది. అది నాకు కొంత కేటీఆర్ అంటే ఒక పద్ధతి గల్లోడు, ఒక సిస్టమేటిక్ ఉన్న లీడరు, నేను ఒప్పుకుంటా. కానీ ఇలాంటి రాజకీయ ప్రకటనలు రాహుల్ గాంధీ గారు చేసే ముందు ఆచి చూచి మాట్లాడాలి, ఆచి చూచి అడుగులేయాలి. అందుకే నేను కేటీఆర్ కూడా మాట చెప్తున్నా, ఈరోజు నేనే సాక్ష్యం. ఇంత ఓపెన్గా చెప్తున్నా, ఇంత ఓపెన్గా చెప్పినా అంటే రేపు నా పార్టీలో నా మీద అంటారే, రేపు ఏదైనా వాళ్ళని పిలిచి నాకు ఏదైనా పోస్ట్ ఇస్తున్నాను మా వాళ్ళు మాడే చెప్తున్నా. ఇస్తుంటే మాతో ఒత్తిటోడు ఉంటాడు, ఆడబోతాడు. ఆయన ఆయన అప్పుడు సామాజిక రాష్ట్రం అన్నాడు, మళ్ళీ అదే చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. ఆయనకి ఇస్తే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించి, అరే నాయన ఏమన్నా కానిడ్రా నాయన, ఈ పోస్టులు వస్తాయి పోతాయి ఇవన్నీ వదిలేండ్రా నాయన, ఎవడైనా కానీ. నేను ఎప్పుడైనా సరే, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా, ఆ రోజు నేను చట్టసభల్లోకి వచ్చింది, ఆ రోజు భారతీయ జనతా పార్టీలో రాజకీయంగా నన్ను ఎదగకుండా ఒత్తేసిన రోజు కేసీఆర్ పార్టీ పెట్టి, జగ్గారెడ్డి నువ్వు రా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే, ఆ రోజు నేను టీఆర్ఎస్లో పోయినా. ఆయన పార్టీలోనే చట్టసభల్లో అడుగుపెట్టిన. ఆ రుణం ఎప్పటికి ఉంటుంది, నో డౌట్. నేను గాంధీ భవన్ నుంచే చెప్తున్నా.